సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? సంపత్, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే గనక కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా 27 అంశాల అజెండా తోటి అయితే గనక కేబినెట్ సమావేశం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి పథకం అనేది కూడా ఈ యొక్క పథకానికి అయితే గనక ఆమోదం అయితే గనక తెలపనుంది. ఏదైతే దీనికి సంబంధించి అంటే దాదాపు 3500 సూక్ష్మ పరిశ్రమలను అయితే గనక కేబినెట్ ఆమోదం తెలిపి ఈ యొక్క పరిశ్రమలు నెలకొల్పే దిశగా అయితే గనక కేబినెట్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదే విధంగా ఏదైతే రాష్ట్రంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అంశాలు అంటే అభివృద్ధి దిశగా అయితే గనక ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక ఏదైతే కొత్త పోస్టులు అంటే 300 హెడ్ కానిస్టేబుల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ను మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. We are not against Moosi regeneration. Again and again we are clarifying. Now coming to the point. ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళన, సుందరీకరణ, పునర్జీవమా? ఏది?
పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. బేసికల్లీ మూసీని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎకలాజికల్ ప్యూరిఫికేషనా, యాస్థెటిక్ బ్యూటిఫికేషనా? ఎకలాజికల్ ప్యూరిఫికేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని మీరు కొనసాగిస్తే సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మూసీలో మురికి నీరు ప్రవహించద్దు, మూసీ దిగువన ఉండేటువంటి రైతాంగానికి స్వచ్ఛమైన నీరు వెళ్ళాలి. దానికి మేము అనుకూలం, అది మీరు చెయ్యండి. కానీ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. సో గవర్నమెంట్ హ్యాస్ టు క్లారిఫై, మీరు ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ చేస్తారా, యాస్థెటిక్ బ్యూటిఫికేషన్ ముసుగులో పేదల ఇల్లు కూలుస్తారా? దిస్ ఈజ్ అవర్ స్ట్రైట్ క్వశ్చన్. మూసీ మీద చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదలే పేదల ఇళ్ళ మీద పడతారా? ఇప్పుడు వికారాబాద్ నుంచి మొదలుకుంటే దాదాపు 100 కిలోమీటర్లు అనేక పరిశ్రమలు, గ్రామాలు, పట్టణాలు, వాళ్ళంతా కాలుష్యం దాంట్లోకి వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు అరెస్ట్ దట్. అది ఆపకుండా మూసీ బ్యూటిఫికేషన్ ఎట్లయితుంది, ప్యూరిఫికేషన్ ఎట్లయితుంది? వికారాబాద్ నుంచి స్టార్ట్ చేయండి మీరు. అసలు ఆ వికారాబాద్ దగ్గర ఎస్టీపీ పనిచేస్తలేదు నీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. వికారాబాద్ మురికంతా ఇళ్ళకే కలుస్తుంది. అసలు దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు పేదల ఇండ్లు కూలుస్తా, పేదల భూములు నేను ఆక్రమణ చేస్తా, ఎక్వైర్ చేస్తా. ఎందుకు పేదలు ఎంట పడ్డావు? ఒకవైపు ఏమో ఖజానా లేదంటావు, డబ్బులు లేవంటావు, రైతులకు రైతు బంధు ఇవ్వంటే డబ్బులు లేవంటావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే డబ్బులు లేవంటావు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటావు. కానీ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణకు మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే నీకు రైతులంటే నీకు మనసు రాదు, రిటైర్డ్ ఉద్యోగులంటే నీకు మనసు రాదు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నీకు మనసు రాదు. ఎందుకంటే నీకు అక్కడ కమిషన్లు రావు. ఈ 1,50,000 కోట్ల రూపాయలతోని నీ కమిషన్లు, నువ్వు రియల్ ఎస్టేట్ రూపంలో నీ లూటిఫికేషన్ ఇక్కడ వస్తుంది కనుక దీని ఎంటబడ్డవు నువ్వు. నీ ప్రాధాన్యతలు రైతులు కాదు, నీ ప్రాధాన్యతలు విద్యార్థులు కాదు, నీ ప్రాధాన్యతల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేరు. ఇంకో దిక్కు పైసలు లేవంటావు, మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడతావు, 100 కోట్లు పెట్టి నీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటావు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకుంటావు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ బ్యూటిఫికేషన్ చేస్తా అంటావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతా అంటావు. మరి వీటన్నిటికీ పైసలు ఉంటాయి కానీ పేద విద్యార్థులకో, రైతులకో, మహిళలకో మహాలక్ష్మి ఇవ్వడానికో దానికి ఎందుకు డబ్బులు ఉండయి? అంటే నీ ప్రియారిటీస్ వేరు. నీ ప్రాధాన్యతల్లో రైతులు లేరు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు లేరు, నీ ప్రియారిటీలో ఉద్యోగులు లేరు, మహిళలు లేరు. ఇవాళ నువ్వు ఇంత అర్జెంటుగా 5 స్టార్ హోటల్లో అయ్యాలో ఏదో పీపీటీ అంటున్నావు, డిపిఆర్ అంటున్నావు, అది కూడా క్లారిటీ లేదు, గందరగోళం అంతా. అసలు చర్చ జరగాల్సింది ఎక్కడ? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆ ప్రజలలో ఉన్న భయాందోళనలు తొలగించాలి, ఆ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. అంతా ఆగమాగం, సగం సగం, ఏది సరిగా ఉండదు. నీది అన్ని అబద్ధాలు, గోబల్స్ గోబల్స్ గోబల్స్. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్త మాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. మొన్న మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో పోగానే మున్సిపల్ ఎన్నికల తెల్లారే రైతు బంధు పైసలు వేస్తా అని కూడా మాట తప్పినవు. నువ్వు మనిషిగా ఒక మాట మీద ఉండేటువంటి ఇది నీకు జీవితంలో లేదు, రాదు. నీకేదో వెనకట శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడడు రేవంత్ రెడ్డి అనే ఒక శాపం మీద ఉన్నట్టుంది. అబద్ధాలు తప్ప నువ్వు ఎన్నడూ జీవితంలో నిజాలు మాట్లాడవు నువ్వు. మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫస్ట్ ఫాస్ట్ గట్టు. గోదావరి నీళ్ళని తెచ్చి, కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి. మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో, కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు గులగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. మూసీ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది.
10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. అంటే 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1,00,000 జీవితాలు కూల్చినావు. ఇప్పుడు మూసీ పేరు మీద ఇంకో 1,00,000 జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ గెజిట్, నేను చెప్తలేను. 10,017 ఇండ్లు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాలు ఎందుకు మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు. నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్యతరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. నీదంతా కూడా దోపిడి వ్యవహారం. ఇవాళ నీ గెజిటే చెప్తుంది కదా. ఇవాళ మనం రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే, ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇల్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది 10,017 ఇండ్లు కూల్చుడేంది? మూసీ నదిని శుభ్రం చేయడానికి 10,017 ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏంది అని సూటిగా అడుగుతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ రాజుకు వ్యతిరేకమని దేశమంతా తిరిగి చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి కూల్చే ఈ బుల్డోజ్ రాజ్యం రాహుల్ గాంధీ కనబడతలేదా? రాహుల్ గాంధీ నువ్వు దేశానికి ఏం చెప్తావు? నీ మాటలు ఒకటి ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో దాంట్లో పూర్తిగా నీ ముఖ్యమంత్రి నీ మాటలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో జరిగే బుల్డోజ్ రాజుకు, తెలంగాణలో జరిగే బుల్డోజ్ రాజుకు తేడా ఏమున్నది? ఆడగదే ఇండ్లు గులగొట్టుడు, ఈడగదే ఇండ్లు గులగొట్టుడు కదా. మరి నువ్వు ఆడ పోరాటం చేసినావు, ఇక్కడ నీ ముఖ్యమంత్రికి ఎందుకు మొట్టికాయలు వేస్తలేవు? బుల్డోజ్ రాజును బంద్ చేయమని రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తలేరో రాహుల్ గాంధీ గారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. బట్ నేను కొన్ని ఇలా డాక్యుమెంట్స్ కూడా ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. సూటిగా స్ట్రైట్ క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక 8 ప్రశ్నలే అడుగుతాను, ఎక్కువ కూడా అడగదలుచుకోలేదు. చాలా ఉన్నాయి కానీ డీటెయిల్గా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతాం. ఐ హ్యావ్ ఎ స్ట్రైట్ 8 క్వశ్చన్స్. ఇవాళ ముఖ్యమంత్రి మరేదో ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, దాని సంగతి ఏందో చెప్పాలి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Moosi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు
డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అసలు మూసీలో నువ్వు చేసేది ఏంది? మూసీ నది ప్రక్షాళన చేస్తావా? మూసీ సుందరీకరణ చేస్తావా? మూసీ పునర్జీవన్ చేస్తావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ప్లీజ్ క్లారిఫై. ఈజ్ ఇట్ ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ ఆర్ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్? ఏం చేస్తారు మూసీలో మీరు? ప్యూరిఫికేషనా, బ్యూటిఫికేషనా? ప్రజలకు చెప్పు. ప్యూరిఫికేషన్కు మేము సహకరిస్తాం. వీఆర్ విత్ యూ, వీ విల్ సపోర్ట్ ద గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫికేషన్, if it is lutification, if it is demolishing the houses, we will not support. We will not support. You please clarify. ఏం చేస్తావు అసలు మూసీలా? పునర్జీవమా, శుద్ధి చేయడమా, సుందరీకరణనా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నెంబర్ 3, మై క్వశ్చన్ నెంబర్ 3. చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది నందనవనం పేరిట ఈ మూసీ. ఇది అప్పుడు స్టార్ట్ అయింది. సరే, అందరు ముఖ్యమంత్రులు వారి వారి ప్రయత్నాలు చేశారు. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం బఫర్ 9 మీటర్లని ఇచ్చింది, ఒకరు 30 మీటర్లని ఇచ్చారు, ఒకసారి 50 మీటర్లని ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బఫర్ 100 మీటర్లు అంటుండు. అంటే ఈ బఫర్ 100 మీటర్లు పెట్టడానికి ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ స్టడీ? బఫర్ను ఎలా నిర్ణయించారు 100 మీటర్లని? దీనికి ఏమన్నా సైంటిఫిక్ స్టడీ ఉందా? ఉంటే ఆ స్టడీ బయట పెట్టండి, వివరాలు బయట పెట్టండి. హౌ డు యూ డిసైడ్ 100 మీటర్స్? ఇంకొక ఇష్యూ కూడా ఉంది మూసీలో. మనం చూస్తాం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు. మూసీ ఒక దగ్గర 200-300 మీటర్లే ఉంటుంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి 100 మీటర్లు అంటున్నావు? 300 మీటర్లు ఉన్న కాడ నది మధ్య నుంచి 100 మీటర్లు అంటావు. మూసీ ఎరోడై అంటే ఏమైందంటే నది ప్రవహించి కొన్ని చోట్ల ఆ పక్కనుండే సాయిల్స్ ఎరేడైపోయి అది కిలోమీటర్ అయింది. మరి కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? 300 మీటర్లు ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? అసలు ఆ 100 మీటర్లు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 9 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచడానికి వాట్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ? అనాలిసిస్ ఏందో చెప్పు, బేసిస్ ఏందో చెప్పు. అండ్ అది ఎలా కొలుస్తావు? మూసీ ఒక దగ్గర 300 ఉంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంది. హౌ డు యూ టేక్ దట్ 100 మీటర్స్? 300 అనే బేసిస్ తీసుకొని పోతే చాలా చోట్ల ఇండ్లు బచాయించిపోతాయి. మరి ఒక చోట కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా ఆ బార్డర్ నుంచి 100 మీటర్లు డిసైడ్ చేస్తావా? హౌ డు యూ డిసైడ్? ప్లీజ్ క్లారిఫై. దిస్ ఈజ్ నెంబర్ 3. నెంబర్ 4, ఈ మూసీకి సంబంధించిన ఏదైనా ఒక నదిని మనము చేయాలనుకుంటే, ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని, అనాలిసిస్ తీసుకొని చేస్తూ ఉంటాం. మరి మూసీకి సంబంధించి గత 100 సంవత్సరాల్లో హైడ్రోలాజికల్ స్టడీస్ కానీ, ఫ్లడ్ వాటర్ స్టడీస్ కానీ ఏమన్నా చేశారా? చేస్తే ఆ వివరాలు ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఒక నదిని మనం పునర్జీవం చేయాలంటే దాని ఫ్లడ్ ఎంత, దాని 100 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, లోయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లడ్ను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అనడానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. హైడ్రాలజికల్ స్టడీస్, ఫ్లడ్ వాటర్ స్టడీస్, గత 100 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 5. అంటే ఈ ముఖ్యమంత్రిని నమ్మలేం. ఇందాకన్నా చూసారా, ఈయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు. పూర్వజన్మలో ఏదో శాపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అబద్ధాలు తప్ప ఆయనకు నిజాలు చెప్పడం రాదు అని నేను ఉత్తగా అనట్లేదు. I will show another 2 documents now. Point number 5. అయింది అని చెప్పిండ్రు. అది చదివి వినిపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ 3లో ఇది జనవరిలో 1363 క్వశ్చన్ నంబరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. ద ప్రాజెక్ట్ డివైడెడ్ ఇంటూ 5 జోన్స్, జోన్ 1, 2, 3, 4, 5. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈస్ టేకింగ్ అప్ జోన్ 1 రీచ్ ఫర్ 21 kilometers, ఉస్మాన్ సాగర్ and Himayat Sagar to Bapu Ghat. Out of 55 kilometers under phase 1, the Asian Development Bank has agreed for funding rupees 4,100 crores. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నది అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది శాసనసభలో చెప్పినటువంటి సమాధానం. ఇగో ఇది ఏడీబీ లెటర్లు. These are the 3 Asian Development Bank లెటర్లు. ఇందులో 3 లెటర్లు ఉన్నాయి. ఇది 15th December 2023. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, ఇంకా డిపిఆర్ రాలేదు, ఇంకా మేము అనాలిసిస్ చేస్తాము, మా రూల్స్ మా పద్ధతులు అన్నీ పాటిస్తేనే లోన్ శాంక్షన్ చేస్తాము అని. ఏపీలో కల్తీపాల ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో తాజాగా అనంతలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందగా మరో 6గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీపాల ఘటనలో రోజుకి 1 చొప్పున మృత్యువాత పడటంతో ఇప్పటి వరకు మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి రమణి, బత్తిన మనోహర్, కె సత్యనారాయణ, జి సూర్యారావు, ఆర్ సూర్యకుమారి, జి వెంకటలక్ష్మి, బి అనంతలక్ష్మి, ఎస్ రామలక్ష్మి, జె కీర్తిరాజు, బండారు వీరలక్ష్మిరెడ్డి, అనంతలక్ష్మి మృత్యువాత పడ్డారు. ఏపీలో కల్తీపాల ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో తాజాగా అనంతలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందగా మరో 6గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీపాల ఘటనలో రోజుకు 1 చొప్పున మృత్యువాత పడటంతో ఇప్పటి వరకు మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి రమణి, బత్తిన మనోహర్, కె సత్యనారాయణ, జి సూర్యారావు, ఆర్ సూర్యకుమారి, జి వెంకటలక్ష్మి, బి అనంతలక్ష్మి, ఎస్ రామలక్ష్మి, జె కీర్తిరాజు,
బండారు వీరలక్ష్మి, రెడ్డి అనంతలక్ష్మి మృత్యువాత పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. హలో హలో ప్రతాప్ చెప్పండి.